ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసు నామములో మీకు శుభములు తెలియచేస్తూ క్రితం తర్వాత 25వ ఆదివారంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని నేటి ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. ప్రారంభ ప్రార్థన చేసుకుని నేటి ఆరాధనను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకుందాం, ప్రార్థించుకుందాము. కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, కృపగలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడు, మిక్కిలమైన నీ ప్రేమ చేత అయినా నీ అనంతమైన కృప చేత మమ్మల్ని బలపరుస్తూ త్రిత్వం తరువాత 25వ ఆదివారంలోనికి ప్రభా, ఏ యోగ్యత లేని మాకు నీ ప్రేమ చేత నడిపించి ఇటు రీతిగా నీ సన్నిధిలో ఉండే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగోనైనా నీ సన్నిధిలో మా శరీర ప్రాణాత్మల చేత ప్రభు నిన్ను స్తుతించి గణపరచటానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆరాధనను బట్టి మీకు స్తోత్రములు. నీ సన్నిధిలో ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభము నుండి చివరి వరకు కూడా మీ అధ్యక్షతలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా, మీ నామానికే ఘనతకరంగా కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభా గొప్ప దీవెనకరంగా ఉండుటకు కృప దయచేయండి. నీ బిడ్డలు మందిరమునకు వస్తూ ఉండగా అభ్యంతరాలను ఆటంకాలను లయపరచి నీ సన్నిధిని చేరి ప్రభా దీవెనకరంగాను నీ నామానికి మహిమకరంగా ఉండుటకు కృప దయచేయండి. పాటలు, ఆరాధనలు, వాక్య ధ్యానంలో నీ చిత్తానికి అనుకూలంగా మేము ఉండుటకు కృప దయచేయండి. నీ పరిశుద్ధాత్మ చేత నడిపించండి. నీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయండి. నీ సన్నిధి నుండి పొందుకునే సంపూర్ణమైన సంతోషమును ప్రతి బిడ్డ అనుభవించుటకు కృప దయచేయండి. ప్రభా, అభ్యంతరాలను ఆటంకాలను లయపరచి తండ్రి నీ సన్నిధిని చేరే భాగ్యమును, నీ కృపకు మహిమకు పాత్రముగా ఉండే భాగ్యమును దయచేయమని యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కీర్తన పుస్తకం నుండి 69వ కీర్తన పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 69వ కీర్తన. సర్వాదేశములారా శ్రీ యేసు దేవుడు. కీర్తన పుస్తకం నుండి 69వ కీర్తన. సర్వాదేశములారా శ్రీ యేసు దేవుండు ఊర్వేనో సాహముతో నోర్వేనో సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వాదేశములారా శ్రీ యేసు దేవుండు ఆ ప్రభువే దేవుండు అధిగా స్తోత్రార్హుండు. భూప్రజల నందరిని భూప్రజల నందరిని బోటించిన భగవంతుడు సర్వ
జనములారా శ్రీయేసే దేవుండు మనము దేవుని వారా మును మరియా యన ప్రజల మనయమునా గణ ప్రభువు మనయమునా గణ ప్రభువు నేనరుతు పేడి గొర్రెలము సర్వదేశములారా
173వ కీర్తన. యేసుని ప్రేమను నే మారతును, ఎప్పుడు తలచవేయు మనసు అనే కీర్తన పాడుకుందాం. కీర్తన పుస్తకం నుండి 173వ కీర్తన. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయు మనసా, వాసిగనాథని వరనామంబును వదలక పొగడవేయు మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని దలచవేయు మనసా. శాపమునంతయు చక్కగా రోచిన శాంతుని పొగడవేయు మనసా. కష్టములలో మన కండగా నుండిన కర్తను దలచవేయు మనసా. నష్టములన్నీయు నలచిన గురు శ్రేష్ఠుని పొగడవేయు మనసా. మరణ తరిని మన శరణుగనుండెడు మాన్యుని దలచవేయు మనసా. కరుణను మన కన్నీటిని తుడచిన కర్తను పొగడవేయు మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని కదలచవేయు మనసా. వర్ధన గురుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవేయు మనసా. వంచన లేక వరములను సగిన వరదుని దలచవేయు మనసా. కొంచెము కాని కూర్మితో దేవుని కుమారుని పొగడవేయు మనసా. యేసుని ప్రేమను నే మారకను, నెప్పుడు దలచవేయు మనసా. వాసిగనాథని వరనామంబును వదలక పొగడవేయు మనసా. మన కీర్తన పుస్తకం నుండి 26వ కీర్తన పాడుకుంటూ చివరి చరణానికి లేచి ఆరాధనను ప్రారంభించుకుందాం. కీర్తన పుస్తకం నుండి 26వ కీర్తన. రండి ఉత్సాహించి పాడుదాము. చివరి చరణానికి లేచి ఆరాధనను ప్రారంభించుకుందాం. రండి ఉత్సాహించి పాడుదాము,
రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు. గణమాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపులోయలను భూధర శిఖరములయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే. సత్యుని హస్తమే భూమి చేసే. ఆయన దైవము పాలితులం. ఆయనమే పెడిగొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదాము. ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నేప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నోను ఆమె. తండ్రి కుమార శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించచ్చు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. ప్రభునందు ప్రియులరా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనతైక కుమారునిచ్చిన మిగిలిన కన్నుగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. క్రితం తరువాత 25వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదవగా విందుము. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు. యెహోవా, నీకు మర్రపెట్టుచున్నాను, నన్ను సిగ్గునందనీయకుము. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడునూ సిగ్గుపడనీయకుము. ఇంతటితో ప్రారంభ గీతము ముగించింది. తండ్రికేన్కు కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగాంతములు
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాగు సమాధానం నరుల కాయనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకనిన్ను మహిని స్తుతించుచు మరి
కుడి వైపున కూర్చుండు యేసు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల దేవా, మేము మా పుణ్య కార్యములను నమ్ముకొని ఉండలేదు కనుక ఖండితమైన నీ న్యాయ తీర్పు చొప్పున కాక నీ కృప చొప్పున నీ వినయ సేవకులమైన మా ఎడల జరిగింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయాక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుంది నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోండి. త్రిత్వం తరువాత 25వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలను చదువుగా విందాము. దయచేసి సిద్ధపడి చదువుటకు రావాలని మనవి చేస్తున్నాను. మొదటిగా పాత నిబంధన పాఠ్యభాగము యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. పాత నిబంధన పాఠ్యభాగము యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం. క్రితం తర్వాతి 25వ ఆదివారంకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యాంశము యోబు గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడునూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఈ వాక్యము ఇంత పర్యంతం. ఇక్కడతో పాత నిబంధన పాఠ్యభాగం ముగిస్తున్నది. పరిశుద్ధుడవగు దేవా, మమ్మును కనికరించుము.
పత్రిక పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం వరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం వరకు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుండి 29వ వచనం వరకు. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుండి 29వ వచనం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగా. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుండి 29వ వచనం వరకు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయవాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఏలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఏలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడుకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగిస్తున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరము కలిసి విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను.
ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిరివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకముకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకముకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనందరము కలిసి కీర్తన పుస్తకం నుండి 81వ కీర్తన భజన చేయుచు భక్త పాలక. మన కీర్తన పుస్తకం నుండి 81వ కీర్తన పాడుకుందాం. కీర్తన పుస్తకం నుండి 81వ కీర్తన. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగదర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన
చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్యా నీకు. ఎంతయా దేవా నేపదిలలో దేవునికి నిసాధ్యము కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించును గాక. క్రితం తరువాత 25వ ఆదివారంలో ఇటు రీతిగా మనం ఉండటానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యతను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన విశేషమైన కనికరం చేత మనల్ని బలపరిచి త్రిత్వ కాలంలో ముగింపు దశలోనికి రావటానికి ప్రభువు కృపద ఇచ్చేశారు. దేవుడు మనకిచ్చిన క్షేమస్థితిని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మనమేమై ఉన్నామో అది కేవలము దేవుని యొక్క కృప. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా ఆయన కృప చేత మాత్రమే. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఇటు రీతిగా ప్రభుని స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయన సన్నిధిలో ఉండగలిగాము అంటే దేవుడు మన ఎడల చూపించినటువంటి కృప. అపోస్తుడైన పౌలు అంటాడు, నా బ్రతుకంతటిలో నీ కృప నాకు చాలును అంటాడు. నీ కృపకు మించినది నా జీవితంలో ఏదీ గొప్పది లేదు, ఏది కార్యసాధకంలోనికి నడిపించదు. కనుక ప్రభునందు ప్రియులరా, మన జీవితాలు దీవెనకరంగా ఉండటానికి, బలపరుచుకోవటానికి, మరి నిండు ఆశీర్వాదాల చేత కొనసాగటానికి, కుటుంబాలతో సమాధానకరంగా ఆశీర్వాదకరంగా జీవించటానికి ఆయన కృప చాలు అని ప్రతి దశలో దేవుడు అట్టి భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మన ఎడల కృప చూపుచున్న దేవుని ఎడల మన విశ్వాసము బలమైనదిగా, స్థిరమైనదిగా ఉండాలి. విశ్వాసమును గురించి అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం. ఈ లోక యాత్రలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది విశ్వాసానికి కొన్ని వస్తువులను ఆధారంగా చేసుకుంటారు, కొంతమంది కొన్ని కార్యాలను ఆధారంగా చేసుకుంటారు. కానీ నిజమైన విశ్వాసము ఏ రీతిగా ఉండాలో, ఎట్టి విశ్వాసము చేత ప్రభు సన్నిధిలో మనం ఉంటున్నామో ఖచ్చితంగా మనము తెలుసుకునవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మాటలను అపోస్తుడైన పౌలు అంటున్నాడు, విశ్వాసము లేకుండా పోతే మనము దేవునికి ఎప్పటికీ కూడా ఇష్టలము కాలేము అంటాడు. దేవునికి ఇష్టలమై ఉండాలి అంటే
ఆయనకి ఇష్టమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నారు. లోకమును జయించినది విశ్వాసమే, మరొకటి ఏమీ కాదు. కనుక ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పాఠ్య భాగాలలో మానవునికి దేవునికి మధ్యన ఉన్నటువంటి విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము తెలుసుకుంటాం. అందుకని దేవుడు ఈ ఆదివారపు ఆరాధనలోనికి మనల్ని నడిపించాడు. సత్యాన్ని తెలుసుకుని అందులో స్థిరపరచబడటంలో గొప్ప ధన్యత, ఆశీర్వాదం ఉంది. కాలక్షేపము కోసమో లేకపోతే కొన్ని అనాలోచితమైన కార్యాల కొరకు మనము దేవుని సన్నిధికి రాలేదు. దేవుని మాటలు విని ఆయన యొక్క బలమైనటువంటి నామములో విశ్వాసము కలిగిన వారమై ఉండాలని ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు సంఘానికి చెప్పినటువంటి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. సంఘ విశ్వాస జీవితంలోనట హెబ్రీ సంఘస్థులు ఏ రీతిగా ఉన్నారో రాస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, పూర్వపు దినములలో అంటే దేవుని యొక్క రక్షణను అనుభవించి మీరు వెలుగు సంబంధుల వలె ఉన్నటువంటి ఆ మొదటి దినములలో మీరు ఎలాగూ ఉన్నారు అంటే 32వ వచనములో శ్రమలతో కూడిన గొప్ప పోరాటములను సహించారు అంట. ప్రారంభ దశలో మారు మనసు పొంది సంఘంలో క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నప్పుడు ప్రతి దానిని కూడా సహించారట. ప్రతి దానిని. ఇంకా బలమైనటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటే శ్రమలను అనుభవించటానికి ఎంతో ఆరాటపడ్డారట. క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా మేము అనుభవిస్తామో అలా అనుభవించాలి అంటే బలమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఒక వ్యక్తి మనకి ఇష్టమైతే ఆ వ్యక్తి కొరకు ఎన్ని శ్రమలైనా మనం అనుభవిస్తూ ఉంటాం. అదే రీతిగా క్రీస్తునందు నీ విశ్వాసము బలమైనదైతే శ్రమలను సహిస్తారు, ఓర్చుకుంటారు. అవసరమైతే వాటి కొరకు శ్రమలను సహించటానికి ఆరాటపడతారు. ఇంకా వారు ఏం చేశారు అంటే 34వ వచనములు అంటారు, మరి దేవుడిచ్చే స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు కూడా, అంటే ఈ లోకంలో ఏదైతే వారు కలిగి ఉన్నారో దేవుని కంటే దానిని గొప్పగా ఎంచుకోలేదు. అవసరమైతే దాన్ని కోల్పోతాం. అంటే వారి విశ్వాసంలో బలమైనది ఈ లోకంలో ఆస్తులే, మనకు తేలిక విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉంటారు. మనం చాలా సులభంగా ఒక మాట చెప్తాం, పోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళము అని. కానీ ఉన్నంతసేపు వాటిని అనుభవిస్తాం. ఉన్నంతసేపు ఆ విలువైనటువంటి ఆస్తులను కలిగి అనుభవిస్తాం. తప్పేమీ కాదు. కానీ విశ్వాస జీవితంలో దేవునితో వాటిని సమానముగా ఎంచకుండా అవసరమైతే వాటిని కోల్పోవటానికి శ్రమలను సహించారు. ఆ శ్రమల కొరకు ఆరాటపడ్డారు ప్రభు కొరకు. ఆ దశలో ఆస్తులను కోల్పోవటానికి కూడా సిద్ధపడ్డారు. కనుక పౌలు వారికి ఏమని చెప్తూ ఉన్నారంటే, ఈ కార్యాలు పొందిన మీరు ఇంకొంచెము కాలము ఓర్చుకొనండి. ఇంకొంచెము కాలం మీరు చేసిన దానికి గొప్ప ప్రతిఫలముగా బహుమానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ విశ్వాసంలో మీరు జీవించండి. క్రైస్తవ జీవితంలో పూలపాన్పులాగా లేదు. శ్రమలు, అభ్యంతరాలు, ఆటంకాలు, ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు, వీటన్నిటినీ కూడా విశ్వాసముతో మాత్రమే సహించి విజయాన్ని పొందుతారు. కనుక ఇంకా కొంతకాలము, మరి 36వ వచనంలో మాట చెప్తా, 34వ వచనము చివరి మాట, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే. విశ్వాస విషయంలో మీరు ధైర్యముగా ఉండండి. దాన్ని పట్టుకుని ఉన్నారు. ఎన్ని శ్రమలైనా అభ్యంతరాలైనా ఓర్చుకునే ధైర్యమును కలిగి ఉన్నారు. కనుక దానిని విడిచిపెట్టారు.
ఈ రోజున మన పాఠ్య అంశములో 37వ వచనం నుండి నేను చదువుతాను. బైబిల్ తెరిచి అందరూ ఈ మాటలు ఒకసారి చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారు. ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆ సమాధానము పౌలు సంఘానికి ఇస్తుంది. అయ్యా, ఇటు రీతిగా మీరు ప్రారంభించారు, ఇప్పుడు మీకున్న ప్రమాదం ఏమిటంటే అట్టి విశ్వాసంలో నుండి పడిపోయే ప్రమాదం వచ్చి ఉన్నది. కనుక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక ఆయన త్వరగా వచ్చేస్తాడు. ఇక ఆలస్యం ఏమీ లేదు. ఎందుకు ఆలస్యము చేస్తూ ఉన్నాడు అనే ప్రశ్న ఉంటే, అంతట అందరూ మారు మనస్సు పొందవలనని దీర్ఘశాంతముతో దేవుడు కనిపెట్టుచున్నాడు. ఆయన వచ్చేస్తే ఇంకా తీర్పు తప్ప మరొకటి లేదు. ఆయన ఆలస్యం ఇక చేయడు. ఆయన ఇప్పటి వరకు ఆలస్యం చేసినది దీర్ఘశాంతముతో ఆయన కనిపెడుతుంది. అంతటా అందరూ మారు మనసు పొంది, అందరూ మారు మనసు. ఆయన వచ్చే సమయానికి ఏ ఒక్కరు కూడా విశ్వాసము నుండి వెనుతీయక, ప్రభునందు ప్రియులారా, ఒకవేళ విశ్వాసములో నుండి జారిపోతే దేవుడిచ్చేటువంటి సమాధానం ఏమిటంటే, వారిలో ఆయన ఆత్మకు సంతోషము లేదట. సంతోషము లేదు. కనుక ఎవరైతే వెనుతీస్తారో వారు నశించిపోతారు. కానీ మనము వెనుతీయక విశ్వాసము కలిగిన వారే ఆత్మను రక్షించుకొనుచున్నాము. ఆత్మను రక్షించుకొనుచున్నాము. క్రైస్తవ విశ్వాస జీవితంలో నీ విశ్వాసానికి అంతిమముగా కలిగే బహుమానం ఏమిటంటే, నీ ఆత్మను, నా ఆత్మను మనము రక్షించుకుంటాం. అందుకొరకు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం, కనపరుస్తూ ఉన్నాం. చాలామంది విశ్వాసానికి కారణం ఏమిటంటే, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, నాకున్న బాధల నుండి, అభ్యంతరాల నుండి, ఆటంకాల నుండి, శ్రమల నుండి నన్ను తప్పిస్తాడు. నేను ఆయన ఎడల విశ్వాసం ఉంటే దేవుడు నన్ను బహుగా దీవిస్తాడు అనేటువంటి వస్తువుల మీద ఆధారపడి ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చారు. వారి విశ్వాసానికి కారణం ఏమిటంటే, వారికి కావలసినవి దేవుడు అనుగ్రహిస్తాడు అని. కానీ ఎబ్రీ సంఘానికి అపోస్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, నీ విశ్వాసము చేత నీ ఆత్మను నీవు రక్షించుకుంటావు. ఒకవేళ నీ ఆత్మను గనుక నీవు రక్షించుకోలేకపోతే జరిగేటువంటి ప్రమాదము మాత్రము ఎప్పటికీ కూడా తప్పించుకోలేదు. ప్రభునందు ప్రియులరా, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించు. తన ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసమును కలిగి జీవించాలి. విశ్వాసము కలిగిన వారు. మరి దేవుని ఎదుట మనము నీతిమంతులమైతే ఎలాగ నీతిమంతులమైతామో ఆ విశ్వాస మూలముగా మనము జీవిస్తాం. ఒకవేళ వెనుదీసిన వారమైతే, ఆ విశ్వాసములో నుండి వెనక్కి వెళ్ళిపోతే దేవుని ఆత్మకు మనలో సంతోషము లేదట. రెండవది, మన ఆత్మను మనము పోగొట్టుకున్నాము. ఇది దేవుడు ఇచ్చినటువంటి పౌలు ద్వారా విశ్వాసానికి ఒక డెఫినిషన్, నిర్వచనం. మరి అందును బట్టి ప్రభునందు ప్రియులరా, భక్తుడైన యోబు అంటాడు, ఈరోజు మనము చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో మానవుని యొక్క జీవితము చాలా చిన్నది. ఇంకా బలమైన మాట మనము చదువుదాం. మొదటి వచనం 14వ అధ్యాయము. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధని. స్త్రీ కనిన నరుడు అంటే, స్త్రీ కనని నరుడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఎవరూ లేరు. అందరూ కూడా స్త్రీ నుండి పుట్టిన వారే. అందుకనే అందరికీ ఒకే ఆకారం ఉంది. మనకి
అందరం ఒకే ఆకారంలో ఉంటాం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడు. ఇంకేమని మాట్లాడతారంటే ప్రభునందు ప్రియులరా 15వ అధ్యాయములో 14 వచనం, 15వ అధ్యాయము 14 వచనం, శుద్ధుడగుటకు నరుడు యాపాడివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టిన వాడు యాపాటివాడు. స్త్రీ కనిన నరుడు దినములు కొద్దివి, వాడు నిర్దోషుడగుటకు ప్రభునందు ప్రియులరా యాపాటివాడు అంట. ఇంకా మనము ఆలోచన చేస్తే యోబుయే చెప్తాడు 25వ అధ్యాయము 4వ వచనములో, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు. 25వ అధ్యాయము 4వ వచనం, స్త్రీకు పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. స్త్రీ కనిన దినము బిడ్డలదు. నరుని యొక్క ఆయుష్ కాలము చాలా చిన్నది. పువ్వు వికసించినట్లు వాడు వికసించి వాడిపోవు. వాని దినములన్నీ కూడా నీడవలే ఉన్నాయి, కనుమరుగైపోతాయి. ఇది ఒకటి అయితే వాడు నిర్దోషుడగుటకు యాపాటి వాడు, నిర్దోషుడు ఎప్పటికీ కాలేడు, ఎప్పటికీ కాదు. అయితే 25వ అధ్యాయంలోనికి వచ్చే సమయానికి నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకు పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాదు. ఇది అసంభవమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి నరుని మీద దేవుని కృప ఏమిటంటే తన ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసమును ఆధారం చేసి, ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా దేవుని యందు విశ్వాసము కలిగిన వారమే. అయితే యోబు యొక్క దృక్పథములో నాయన మానవ జీవితము ఎంత పరిమితి కలిగినది, ఆ పరిమితి కలిగిన జీవితం మీద నువ్వేం చేసావు అంటే మరొక మాట మాట్లాడతాడు. 3వ వచనం, 14వ అధ్యాయము 3వ వచనం, అట్టివాని మీద, ఎట్టివాని మీద అంటే స్త్రీ కనిన నరుని యొక్క దినములు నీడ వంటి వాని మీద, ఎప్పటికీ కూడా శుద్ధుడు కాలేని స్త్రీ కనిన నరుని మీద, నిర్దోషుడగుటకు యాపాటివాడని చెప్పబడిన ఆ నరుని మీద నీవు కనుదృష్టిని ఉంచి ఉన్నావు. దేవుడట కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నందుటకై నీ ఎదుటకు వానిని రప్పించి. ఎంత భయంకరమైనటువంటి స్థితి! ఎప్పటికీ నిర్దోషుడు కాలేడు, ఎప్పటికీ శుద్ధుడు కాలేడు, చిన్న జీవితం కలిగినటువంటి ఈ నరుని మీద నీవు దృష్టిని నిలిపి ఉన్నావు. యెహోవా కనుదృష్టి నరులందరి మీద ఉందట, నరులందరి. 139వ కీర్తనలో కీర్తనకారుడు అంట, నేను ఆకాశ మండలమునకు ఎక్కిపోయినను నీవు నన్ను చూస్తావు, అగాధ సముద్ర జలములలోనికి పోయినను నీవు నన్ను చూస్తావు, నీ ఆత్మ ఎదుటి నుండి నేను ఎక్కడికి పోవుదు. నరులందరినీ కూడా నువ్వు దృష్టించి చూచుచున్నావు. నీకు కనపడని స్పష్టమంటూ కూడా ఏదీ భూమి మీద లేదు. ఎంతగా నీవు నన్ను చూచి నన్ను నీ ఎదుటకు తీర్పు కొరకు పిలుస్తూ ఉన్నావు. తీర్పు కొరకు పిలిచి ఆత్మను రక్షించుకుంటామో లేదో తెలియనటువంటి స్థితిలో తీర్పు ఉన్నది అనేది నువ్వు జ్ఞాపకం చేశావు. ఇది ఎలాగ సాధ్యము నాయన? ప్రభునందు ప్రియులరా, యోబు యొక్క ఆలోచనలు గనక మనము చదువుకుంటే చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. తీర్పులోనికి దేవుని దగ్గరికి తీసుకుని వెళతాడు. నరుల దృష్టి మీద నువ్వు వాని మీద దృష్టి ఉంచున్నావు. యోబు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుదాం. నేనొక సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవా? ఏం చేస్తున్నావు నీవు అని కాపుదల కూడా చేశాడంట. కావలి వాణిని పెట్టాడు. ఏం చేస్తున్నాడు, ఎలాగ బ్రతుకుతూ ఉన్నాడు, ఏమేమి కార్యాలు చేస్తూ ఉన్నాడు దృష్టి పెట్టాడు. కావలి వాణిని ఒక భాషలో మనం చదువుకుంటే ప్రతిదీ కూడా రిపోర్ట్ చేసేవాణిని పెట్టాడు. ఏం మాట్లాడామో, ఏం చేస్తున్నామో, ఏ కార్యాలు చేశామో ప్రతి వాణి మీద కూడా నీవు దృష్టి పెట్టావు, కావలివాణిని పెట్టావు.
ప్రభునందు ప్రియులరా, మరొక వచనాన్ని చదువుతాను. 7వ అధ్యాయం 17వ వచనంలో, మనుష్యుడు యాపాటివాడు, అతని గణపరిచినేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా. ప్రతి పగలు ప్రతి క్షణం దేవుడు దర్శించి చూస్తూ ఉన్నాడు మానవుడిని. ఎందుకు అంత పర్టికులర్గా మానవుని మీద దేవుడు దృష్టి నిలిపి, అతనికి కావలివాణిని ఉంచి, అతని మీద మనస్సు నిలిపి, పగలు రాత్రి ప్రతి క్షణము ఎందుకు దర్శిస్తూ ఉన్నాడు అంటే, ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులలో తన స్వరూపములో చేయబడిన మానవుని యొక్క జీవిత పరిమాణము చిన్నదైనప్పటికీ వాని యొక్క ఆత్మ మాత్రము శాశ్వత లోకానికి వెళ్ళవలసింది. ఎలాగ వెళ్ళిపోతాడు అంటే, దేవుని యొక్క చిత్తము ప్రకారము అతడు నిత్య రాజ్యములోనికి చేర్చబడు. త్రిత్వం తర్వాత 25వ ఆదివారంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపాధన్యత, ఒకవేళ యోబు యొక్క దృక్పథములో మనం చూసినప్పుడు వాని యొక్క జీవితము చాలా చిన్నది, గాఢాంధకారం. అటువంటి జీవితం మీద తీర్పు తీర్చటానికి నీ ఎదుటకు రప్పించావు. నీ ఎదుటకు వచ్చి, నేను ఆ తీర్పులో నుండి జీవములోనికి రావటానికి ఏమిటి నాయన ఆధారము? నా ఆత్మను రక్షించుకునే విశ్వాసాన్ని కలిగి ఉండటానికి ఆధారం ఏమిటి? నా ఆత్మను రక్షించుకోవటానికి ఏ విశ్వాసం నుండి వెనుక తీయకూడదో ఆ విశ్వాసం ఏమిటి అంటే, ప్రభు చెబుతాడు, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగినవాడు. అందుకు యోబు అంటాడు, పాపరహితునిలో నుండి పాప సహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంట. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఆగున ఎవడు? పాప సహితుడు, పాపాన్ని కలిగిన వాడు. తల్లి గర్భములో నుండే పాపములో పుడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ గర్భములోనే పాప రక్తము చేత నింపబడినవాడు. కనుక భూమి మీద ఇటువంటి పాపము కలిగిన స్త్రీ నుండి పాపము లేనివాడు పుట్టినప్పుడు ఆ పుట్టగలిగిన ఎంత మేలు. అలాగ పుడితే నా జీవితానికి మేలు జరుగుతుంది. కానీ ఇది జరుగుతుందా నాయన? అలాగ పుడతారా? ప్రభునందు ప్రియులరా, అందుకు క్రొత్త నిబంధన సమాధానం ఏమిటంటే, యేసు ప్రభు యొక్క జన్మ, యేసు ప్రభు యొక్క పుట్టుక. పాప సహితునిలో నుండి పాపము లేనివాడుగా యేసు ప్రభు పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించిన పాపము లేనివాడిగా పుట్టాడు, పాపము లేనివాడిగా పెరిగాడు, పాపము లేనివాడిగా సమాజములో నిందారహితుడిగా జీవించాడు. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే ఈ ఘనమైన కార్యాన్ని సర్వ సృష్టిలో జరిగినది. మరి ఎక్కడా కూడా ఇటువంటి పుట్టుక లేదు. నా విశ్వాసము, భక్తుడైన యోబు విశ్వాసము, నరునా నేను నీ దగ్గరకు, నీ ఎదుటకు తీర్పు కొరకు వచ్చే సమయానికి ఎవని మీద నాకు కావలి ఉంచావో, నా మనస్సు మీద నీవు నిలిపావు, ప్రతి క్షణము నీవు నన్ను దర్శిస్తూ ఉన్నావు. అయితే ఇట్టి పాపినైన నేను నీ ఎదుటకు పాపము లేనివానిగా తీర్పు చేత జీవంలోనికి రావటానికి ఏమి ఆధారము నాయన అంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన నీవు తీర్పు నుండి జీవములోనికి ఆయన చేత రప్పించవు. ప్రభునందు ప్రియులరా, అది మన యొక్క విశ్వాసం అయి ఉందా? అందుకొరకు మనము క్రీస్తును అంగీకరించిన వారమై, ఆయన ద్వారా మన ఆత్మకు ప్రభునందు ప్రియులరా విమోచన కలుగుతూ ఉంది. మరి ఈరోజున సువార్త పాఠ్యభాగము మనమందరము కూడా ధ్యానం చేయవలసినటువంటి విషయం. యోహాను సువార్త మరి ఉన్నటువంటి 4 సువార్తలలో చాలా ప్రత్యేకత ఎందుకంటే,
యేసును దేవుడిగా చూపించినటువంటి సువార్త. యేసును దేవుడిగా చూపించినటువంటి సువార్త. ఆ సువార్త అంతటి గురించి యోహాను భక్తుడు ఈ వచనమును కోడీకరించాడు పరిశుద్ధాత్మ చేత. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిన. ఎందుకు ఈ గ్రంథము రాయబడింది ఈ సువార్త అంటే, పై వచనాన్ని కూడా చదువుతాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ, అంటే చాలా సూచక్రియలు, అద్భుతాలు ప్రభు అనేకమైనవి చేశాడు, కానీ కొన్నింటిని ఇందులో పరిశుద్ధాత్మ చేత వ్రాయించాడు. ఎందుకరకంటే నీవు నేను అట ఏ పాప సహితునిలో నుండి పాపరహితుడిగా యేసు ప్రభు పుట్టాడు, ఆయన క్రీస్తు అని నీవు విశ్వసించున్నట్లు, ఆయన యందు నమ్మిక కలిగి ప్రభునందు ప్రియులరా ఆయన నామము ద్వారా జీవము పొందునట్లు ఇవి వ్రాయబడి. యోహాను భక్తుడు రాస్తాడు యేసు ప్రభుని గురించి, ఆయన దేవుడు అంటాడు. ఆయన దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉన్నాడు యేసు. ఈ సత్యాన్ని అంగీకరించాలి. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదట. ఆయన సృష్టికర్త ప్రభునందు ప్రియులారా, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సర్వలోక రక్షకుడై ఉన్నాడు. ఈ రోజున మరి 5వ అధ్యాయంలో వచ్చే సమయానికి ఆయనను గురించి పరిపూర్ణమైన వివరణ ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే 5వ అధ్యాయంలో మన అందరికీ తెలుసు, దరిదాపు 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి మంటపంలో కూర్చుని ఉన్నాడు, స్వస్థత లేకుండా 38 సంవత్సరాలు. యేసు ప్రభు వచ్చి ఆ వ్యక్తిని చూచి స్వస్థపరిచాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదా మత పెద్దలు అందరూ వచ్చేసారు. వచ్చేసి విశ్రాంతి దినమున నీవు స్వస్థపరిచావని ఆయన మీద నేరము మోపటము, దేవుడే తప్ప మానవుడు క్షమించకూడదు కాబట్టి ఈయన తండ్రి అయిన దేవునితో సమానముగా చేసుకున్నాడని ఆయన మీద పగతో చంపటానికి వచ్చేసారట అక్కడ ఉన్నటువంటి మతాధికారులు. చూడండి 18వ వచనం చదువుదాం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకుని గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి, అందుకొరకు ఈ రోజున దేవుడు 5వ అధ్యాయంలో మనకిచ్చిన పాఠ్యములో వారు చేసిన ఆ పనికి ఆయన సమాధానం చెప్తే యేసు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు. ఈ సత్యాలు గనుక మనకి తెలియకపోతే మన విశ్వాసము బలహీనమైనది, మన విశ్వాసము నిజమైనది కాదు. కనుక 5వ అధ్యాయంలో చాలా విపులమైన వివరణ దేవుడు ఇచ్చాడు. విశ్రాంతి దినాచారాన్ని మీరాడు, దేవునితో ఆయన సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి వారి యొక్క విధానాలన్నిటికీ యేసు ప్రభు వ్యతిరేకంగా ఉన్నాడు. కనుక ఆయనను చంపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక మనిషిని చంపాలి, ఎంత ద్వేషం ఉందో వారికి మనసు, ఎంత పగ కూడు కట్టుకున్నారు యేసు ప్రభు. ఏం చేశాడు అంటే, ఒకటి దేవుని స్వార్థను ప్రకటించాడు, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు. ఇన్ని చేసిన ఆయనను గురించి వారికి సరైనటువంటి ఆలోచన లేకపోతే, ప్రభునందు ప్రియులరా, లేకపోగా ఆయనను చంపాలనేటువంటి ద్వేషము, పగ వారి మధ్యన దేవుడి సువార్తను ప్రకటించి, ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైనా సరే నాటికి నేటికి ఎప్పటికీ ఈ యొక్క విభజన అనేది క్రైస్తవ కుటుంబంలో ఉంటూనే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసం లేనివారు, దేవుని యొక్క సరైనటువంటి విశ్వాస జీవితంలో జీవించే వారికి,
సామాన్యమైన విశ్వాసంలో జీవించే వారికి మధ్యన పోరాటం ఉంటూనే ఉంది. ఎందుకంటే సత్యము రివీల్ అయ్యే కొలది, వెలుగు వచ్చే కొలది చీకటి అంతా తరమబడుతూ ఉన్నప్పుడు పాపక్రియలన్నీ మరి బట్టబయలు అయిపోతుంది. దాని వలన విభేదం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా క్రైస్తవ సంఘాలలో ఎందుకు గొడవలు జరుగుతాయి అంటే, సత్యము బయటకు వస్తూ ఉన్నప్పుడు అసత్యములో ఉన్నవారు వ్యతిరేకులు అవుతూ, వారి యొక్క విశ్వాసము బలహీనమైనది అని వారు ఎరిగి ఉండి కూడా నిజమైన విశ్వాసంలోనికి రాలేనటువంటి పరిస్థితుల్లో వారు చేసేది ఏమిటంటే సమాధానముతో అంగీకరించలేక వ్యతిరేకులైపోతుంది. అందుకునే అపోస్తుడైన పౌలు అంటారు, కొంతమంది విశ్వాసము నుండి తొలగి భ్రష్టులైపోతారు. విశ్వాసములో నుండి తొలగి భ్రష్టులు. నీ యొక్క విశ్వాసము, మనందరి విశ్వాసము కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకుని ఆయన క్రీస్తు అని నమ్మి ఆయన నామము ద్వారా విశ్వాసం ఉంచటానికి దేవుడి మాటలు తెలియచేసి తన మీదకి వ్యతిరేకంగా వస్తూ ఉన్నారు. ఏమని వస్తూ ఉన్నారంటే, నీవు దేవుని కుమారుడవు కాదు, నీవు దేవుడవు కాదు, నీవు విశ్రాంతి దినమున మీరి తప్పు చేశావు, కాబట్టి నిన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను తండ్రి ఒకటే ఉన్నామని చెప్పు. అంటే ఎంత ధైర్యం కలిగిన ఈ సాహసం ప్రభు చేస్తుంది. యేసు ప్రభు ఈక్వల్ టు ద గాడ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవునితో ఆయన సమానుడు, ఆయనే దేవుడు. తండ్రి ఎలాగో కుమారుడు కూడా అలాగే. 5వ అధ్యాయము 19 నుండి 29 వరకు మనం చదువుకుంటే 4 పర్యాయాలు యేసు ప్రభు అంటారు, తండ్రి ఎలాగో కుమారుడు కూడా అలాగే. గత వారం మనం చదువుకున్నాం, తండ్రి కుమారుడు ఒకటై ఉన్నాడు. తండ్రి కుమారుడు ఒకటే. ప్రభునందు ప్రియులరా, పాస్టర్ గారు, మరి తండ్రి కుమారులు ఒకటై ఉన్నప్పుడు ఆ ఒకటై తండ్రిలాగే ఉన్నవారిని ఎందుకు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఆనాటి యోధా మత పెద్దలు ఎందుకు ఆయనను దేవునిగా అంగీకరించలేకపోయారు అంటే, ప్రభునందు ప్రియులరా, యేసు దేవుని కుమారుడు, ఆయన దైవ కుమారుడు అని విశ్వసించటానికి వారి మనస్సును వారు దృఢపరుచుకోలేకపోయారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి కట్టడలు, వారికి ఉన్నటువంటి ఆచారాలు, వారికి ఏర్పడిన సాంప్రదాయం. యేసు ప్రభు ధర్మశాస్త్రము ద్వారా వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి 613 చేసుకున్నారు. వాళ్ళు 613 ఆజ్ఞలు చేసుకున్నారు, విధులు చేసుకున్నారు. ఈ విధులన్నిటిలో నుండి యేసు ప్రభుని దేవుడిగా వారు అంగీకరించారు. మనం కూడా అంతే. మనం కూడా యేసును దేవుడిగా మనం ఆరాధించలేం. ఆ విశ్వాసం మనకి లేదు. మనం నియమించుకున్న కట్టడలో నుండి దేవుణ్ణి చూస్తాము, కానీ దేవుణ్ణి దేవునిగా ఆరాధించేటువంటి ధన్యత చాలామందికి అరుదు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో చదివితే, ప్రభునందు పిల్లరా, అక్కడ రాయబడినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక, చాలు, సత్యము నుండి తొలగిపోయి యేసు దేవుడు అనేటువంటి సత్యమును వారు ఏర్పాటు చేసుకున్న కట్టడలలో నుండి చూస్తే ఆయన దేవుడిగా కనపడు. మీకు కూడా, నాకు కూడా, మనందరికీ చాలా విషయాలు ప్రభునందు ప్రియులారా, యేసు దేవుడు. అయితే మన కట్టడలలో నుండి ఆయన చూస్తే ఆయనకు చెందవలసిన ఘనత, ప్రభావములు మనం ఆయనకి ఇవ్వలేము. ఆయనను దేవుడిగా కూడా ఆరాధించారు. చాలామంది యూదులు ఆ మాటలే చెప్తూ వచ్చారు. అందువలన ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ వచనము 20వ వచనములో రాయబడిన మాట, అలాగే చేయును అని.
ప్రభునందు ప్రియులారా, నేను చదువుతూ ఉన్నాను. తండ్రి ఏదుట చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచు. తండ్రి ఎలాగో కుమారుడు అని ఆయన ఏం చేశాడో కుమారుడు కూడా అలాగే చేశాడు. ఇద్దరి కార్యాలలో వ్యత్యాసం లేదు. ఇది ఆనాటి యూదులు విశ్వసించలేదు. ఈనాడు మనము కూడా ప్రభునందు ప్రియులరా ఆలోచించాలి. 121వ కీర్తనలో తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాటలు ఏమిటంటే 121వ కీర్తనలో 3వ వచనము, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను, తండ్రి అయిన దేవుడు నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడు. నీ పాదమును త్రొట్రిల్లైపోనీయకుండా నిన్ను కాపాడు. దేవుని యొక్క కార్యాలు, తండ్రి అయిన దేవుడు చేసే కార్యం ఏమిటంటే నా ఎడల, మన ఎడల, మనందరి ఎడల నీ పాదమును త్రొట్రిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిరంతరము నిన్ను కాపాడుతాడు. రెప్పపాటు లేకుండా నిన్ను కాపాడేవాడు. అంటే నీ మీద ఎంత ఇష్టము కలిగి ఉన్నాడో, ఎంత ఇష్టము కలిగి ఉన్నాడు. ఇంతగా దేవుడు నీ ఎడల కార్యం చేసి, యోహాను సువార్తలో ఆయన అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఎంత గొప్ప కార్యం చేశాడు అంటే, తండ్రి నీ నిమిత్తమై తన కుమారుని లోకంలోనికి అప్పగించాడు, నిన్ను రక్షించటానికి, నిన్ను కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నీ యొక్క రక్షణ కొరకు, నిన్ను కాపాడటం కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి, అంటే ఒక్కడయున్న కుమారుణ్ణి నిన్ను రక్షించటం కొరకు ఆయన లోకంలోనికి బలిగా అర్పించేసి, ఇది తండ్రి యొక్క కార్యము. తండ్రి ఎలాగూ చేశాడో కుమారుడు కూడా అలాగే నీ ఎడల కార్యం చేశాడు. ఆయన అలసిపోలేదంట నిన్ను నన్ను రక్షించటం. సాహసముగా ప్రతి కార్యమును చేస్తూ మనల్ని బలపరిచాడు. ప్రభునందు ప్రియులరా, తన చివరి బొట్టులను కూడా మనందరి కొరకు ఆయన లోకములో కార్చాడు. చివరి రక్తపు బొట్టు తన శరీరమును గాయపరచవలసినంత వరకు గాయపరుచుకున్నాడు. తన శరీరమును ప్రాణమును మరణానికి అప్పగించవలసి వచ్చినప్పుడు సంపూర్తిగా దానిని అప్పగించాడు. తండ్రి ఎలాగ ఆలోచన కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలాగే. తండ్రి ఆలోచనలో కానీ కుమారుడైన యేసుక్రీస్తు ఆలోచనలో కానీ వ్యత్యాసం లేదు. ఆయన సంపూర్ణముగా దేవుడై ఉండి మనల్ని రక్షించటానికి సమస్తమైన కార్యాన్ని చేసి, ఆయన రక్షకుడై, నా కొరకు ఏం చేసావు నాయన, నేను పేదవాడిగా ఉన్నాను, నేను ఏమీ లేనివాడిగా బ్రతుకుతూ ఉన్నాను, నా కొరకు నువ్వేమీ చేయలేదు, ఇదిగో నాకు బలహీనుడై ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, ఆస్తులు లేక సరైన ఆహారం లేక ఉన్నాను, ఎన్నో ఈ లోక విషయాల గురించి ప్రభువుకు చెప్తాం. ఎందుకంటే మన విశ్వాసము బలహీనమైనది. కానీ యేసును దేవుడిగా చూసి, తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా కాపుదల చేసి స్త్రీ కనిన నరుని కొరకు కుమారుడైన క్రీస్తు చేసిన కార్యము దేవుని కార్యమని నీవు నమ్మగలిగిన నీ యొక్క ఆత్మ యొక్క రక్షణ ఏమిటో గ్రహించు. నీ ఆత్మ యొక్క రక్షణ ఏమిటో ప్రభునందు ప్రియులారా గ్రహించు. రెండవది మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 21వ వచనము, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చి వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని
తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచు. యేసు ప్రభునంట తండ్రి అయిన దేవుడు ప్రేమించి సమస్త ఘనత కూడా క్రీస్తుకిచ్చి తీర్పరిగా పంపించాడు. అమ్మ, ఈ మాట అపార్థం చేసుకోకూడదు, జాగ్రత్తగా. కుమారుడైన యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పును మాట్లాడినప్పుడు దేవుని యొక్క సందర్భం ఏమిటంటే, ఈ లోకంలో మనకు తీర్పు తీరుస్తాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించాడు కనుక అక్కడ రాయబడిన మాట, ఆయనను పంపిన తండ్రి కుమారుని ఎవరు గణపరుస్తారో ఆ కుమారుని యొక్క గణపరచటం అనేది తండ్రికి చెందుతుందట. మనము క్రీస్తుని ఈ లోకంలో గణపరుస్తూ ఉంటే ఆ ఘనత తండ్రిని గణపరిచినట్టు. క్రీస్తుని ఈ లోకంలో దేవునిగా తీర్పు తీర్చిన వానిగా మనము గణపరచకపోతే తండ్రిని కూడా మనము గణపరచాలి. మరి ఎలాగ కుమారుడైన క్రీస్తు తీర్పు తీర్చాడు అంటే, ప్రభునందు ప్రియులరా, అక్కడ రాయబడిన మాట, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి నిత్య జీవమునిచ్చేటువంటి తీర్పు. యేసుక్రీస్తు ఎలాగ తీర్పరి? నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుకుంటావు. ఒకవేళ విశ్వాసం ఉంచలేదు అనుకోండి, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. ఇదే జడ్జిమెంట్ లోకం. ఈ తీర్పు కుమారుని ద్వారా లోకములోనికి దేవుడు. నేనెవరికి తీర్పు తీర్చను, తండ్రి అంటూ ఉన్నాను. కుమారుడే తీర్పు తీరుస్తాను. అందుకొరకు నేను ఆయనను పంపించాను. నాయనా, తీర్పు ఏమిటి అని మనం అడిగితే, ప్రభునందు ప్రియులరా, ఆయన చెబుతున్న మాట, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పించాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచు. అయా, తండ్రి అయిన దేవుడు కుమారుని లోకంలోనికి పంపించాడు. ఎవరైతే ఆయనలో రక్షణ మార్గమును అనుభవిస్తారో, ఆయన రక్తము చేత కడిగి పవిత్రపరచబడతారు, ఎవరైతే ఆయనలోనికి బాప్తీసము పొంది ఆయన మార్గములో నడిపించబడటానికి ప్రత్యేకమైన మారు మనసు కలిగి జీవిస్తారో, వారికి మాత్రమే నిత్య జీవం అని తండ్రి కుమారుని తీర్పు తీర్చుటకు పంపించారు. శిలువ దగ్గర తీర్పు జరిగిపోయింది. శిలువ దగ్గర తీర్పు, విశ్వసించిన దొంగ దేవునితో కలిసి వెళ్ళిపోయాడు. ఆయనందు విశ్వాసం లేనివాడు కొట్టివేయబడ్డాడు. ఆ తీర్పు లోకంలో ఇప్పటికీ నిలిచి, సిలువ వేయబడిన క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే ఎంత పాపి అయినా ఆ సిలువ దగ్గర క్షమాపణ పొందే తీర్పు జరిగింది. ఎంత పాపి, దొంగలు, వ్యభిచారులు, ద్రోహులు, అంతకులు, ఎవరి అయినా, ఎలాంటి పాపులైనా సరే, ఎలాంటి పాపు, దేవుని యొక్క తీర్పు ఏమిటంటే, సిలువ దగ్గర నీకు విమోచన కార్యం. అది లేదు అనుకోండి, ఆ తీర్పులోనికి నువ్వు రాకపోతే, ఆ తీర్పు నీలో తీర్చబడకపోతే దేవుని దగ్గర నుండి నీవు దూరం. అందుకు దేవుడు అంటాడు, నరుల మీద ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు, నరుల మీద కావలి ఉంచి ఉన్నాడు, ఆయన మీద మనసు ఉంచి ఉన్నాడు. ప్రతి దినము ప్రతి క్షణము దర్శిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? ఆదాము అంటున్నాడు, నీ ఎదుటకు రాలేనుగా, నేను చెట్టు చాటున దాక్కున్నాను. ఏమైంది నీకంటే, నేను వస్త్రహీనుడని అయిపోయాను. మరి బోల్డ్ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి కదా, సిఎంఆర్, ఏదో ఒక దగ్గరికి వెళ్ళి బట్టలు కొనుక్కోవచ్చు. నేను వస్త్రహీనుడని అయిపోయాను నాయనా, నీ దగ్గరికి రాలేకపోతావు. దేవునికి తెలియదా, ఆదామా నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నీ ఎదుటకు రాలేకుండా పాపము చేత వస్త్రహీనుడై నన్ను చూచుకుంటే నీవిచ్చినటువంటి ఆ స్వరూపము పోయి మరణ సంబంధమైన జీవితంలో నేను, మరణ వస్త్రముల చేత నేను ఉన్నాను. జేబు వస్త్రాలు పోగొట్టుకున్నాను. ఇద్దరు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు, పేతురు యాహాను. పేతురు యోహాను గారు ఇద్దరు వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఆ సాయంకాలపు పూట వచ్చి అంటూ ఉన్నాడు, తినటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే
ఏమి లేవు నాయన. అయితే వల వేయండి అంటే వల వేశారు, విస్తారమైన చేపలు పడితే పేతురు అంటూ ఉన్నాడు, ఆయన యేసు సుమి, ఆయన ప్రభు సుమి. వెంటనే పేతురు వస్త్రహీనుడై తన వస్త్రము పైన వేసి దిగిపోయి సముద్రంలో పడి, పేతురు బయటకు రాలేకపోతూ ఉన్నాడు. కారణం ఏమిటండి? వస్త్రహీనుడని అయిపోయాను నాయన, వస్త్రహీనుడని. నీవు ఎవరివో తెలియదని ఎరిగి వెళ్ళిపో, నీవెవరివో తెలియదని చెప్పాడు. ఆదామును అంటూ ఉన్నాడు, ఎక్కడున్నావు నీవంటే చెట్టు చాటున దాక్కున్నాను నాయన. నీ ఎదుటకు రాలేని పరిస్థితిలో చెట్టే నాకు ఆధారమైంది కాబట్టి రేపు నుంచి మరి చెట్టు చుట్టూరు తిరుగుతాను. ఎవరు బోధించారు నీకు? పాము బోధించింది. ఇలాగా చేస్తే జ్ఞానం కలిగి దేవదూతల స్వరూపంలో మారిపోతాం కాబట్టి పుట్టలో పాలేయడానికి వెళ్ళిపోతాం, లేకపోతే చెట్టు చుట్టూరు తిరుగుతున్నా. నా ఎదుటకు రాలేని నీవు పాపములో బంధించబడినప్పుడు పాప సహితునిలో నుండి పాపరహితుడిగా పుట్టి శిలువ ధ్వజము దగ్గర దేవునితో సమాధానపరచబడటానికి దేవుడు ఆహ్వానము తీర్పు కొరకు పిలిచి, నా యొద్దకు రండి, నేనెంత మాత్రము నిన్ను తోసివేయక నా యందు విశ్వాసం ఉంచువానికి నిత్య జీవమును అనుగ్రహించటానికి నేను తండ్రి వలె అలాగూ చేయవాడు, నేను అలాగూ చేయ. ప్రభునందు ప్రియులరా, నీకు సిలువ దగ్గర తీర్పు లేకపోతే అంతిమ తీర్పు అనేది కాచుకుని అంతిమ ధవళ సింహాసనం మీద గొర్రెపిల్ల రక్తము చేత లోకాన్ని శుద్ధీకరించిన ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు ధవళ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తాడు. మృతులకు తీర్పు తీరుస్తాడు, నీతిమంతులకు కాదు, మృతులకు తీర్పు. ఎవరైతే సిలువ దగ్గర తీర్పు పొందలేదో వారికి రెండవ మరణానికి సంబంధించిన తీర్పు ఆయన తీరుస్తాడు. వారి పేర్లన్నీ కూడా జీవగ్రంథం నుండి తొలగించి వారి పేర్లు మరొక గ్రంథంలో దేవుడు రాసు. ఎవరెవరు ఏమేమి కార్యాలు చేశారు అన్నీ. ఎందుకంటే సిలువ ధ్వజము దగ్గర తీర్పును వారు నిరాకరించారు. అందుకని ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, మారు మనసు పొందమ్మా, పాప క్షమాపణ నిమిత్తం సరైనటువంటి బాప్తిసమును తీసుకున్నామా. ఎందుకు ఈ రెండు అంటే, నీవు దేవుడవు అని విశ్వసించి నన్ను పాపము నుండి విడుదల కలిగించి నిత్యరాజ్యంలో నా ఆత్మకు పరిపూర్ణమైన విశ్రాంతిని నీవు అనుగ్రహిస్తావని నా విశ్వాసం. అందుకు నేను సిలువ దగ్గర తీర్పు పొందాను. ప్రభునందు ప్రియులరా, ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరిగా ఆయన తెలియచేసినటువంటి మాటలు 24, 26 వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడైనట్టుకు కుమారునికి అధికారమును అనుగ్రహించాడు. జీవము ప్రభునందు ప్రియులరా, ఇది మానవునికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి. తండ్రి ఎలాగూ జీవము కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలాగే జీవము కలిగి. అంటే ఇద్దరి మధ్యన వ్యత్యాసం ఏమీ లేదు, వ్యత్యాసమే. కానీ దేవుడు చేసిన కార్యం ఏమిటంటే, పౌలు అంటాడు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించి. పౌలు ఫిలిప్పు సంఘానికి క్రీస్తును గూర్చినటువంటి ఎనాలిసిస్, ఎలాంటి స్ట్రాటజీస్ క్రీస్తులో ఉన్నాయి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన గురించిన వివరణ ఏమిటంటే, ఆయన దేవుడే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. కానీ మానవుని రక్షణ కొరకు మరణం అవసరమైనప్పుడు ఆయన ఆకారమందు మనుషుని ఆకారము ధరించుకోవటానికి ఆ ఉన్నతమైన భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదట. ఎంతగా దేవుడు ప్రేమించాడు. తండ్రి ఎలాగ జీవము కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలాగే జీవము కలిగి ఉన్నాడు. కాకపోతే నిన్ను నన్ను రక్షించటానికి
ఆ జీవమును మరణములోనికి నుండి తిరిగి బయటికి వచ్చేటువంటి గొప్ప కార్యము మన ఎడల చేసి యేసు చనిపోయెను, యేసు మరణమునకు అప్పగించను, అయితే ఆయన నిరంతరము తండ్రి వలె జీవము. అమ్మ, ఈ మాటలు మనకి ఆలోచనలోనికి వస్తూ ఉన్నప్పుడు నేను మరణిస్తాను. మరణం అనేది ఏ మనిషికి కూడా తీయబడలేదు, అందరికీ అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఆ మరణములో నుండి జీవం అనేది క్రీస్తు ద్వారా నీకు నాకు అనుగ్రహించాలి. అందుకొరకు తన్ను తాను మరణమునకు అప్పగించు. తండ్రి ఎలాగ సజీవుడు జీవము కలిగి ఉన్నాడు, నా యేసు దేవుడు నిరంతరము కూడా దేవుడై. ఇది నా యొక్క విశ్వాసం. ఈ విశ్వాసములో నుండి చాలామంది తొలగిపోయారట, ఈ విశ్వాసంలో నుండి వెనుదీసి నశించిపోయారట. అయితే మనము ఇటు విశ్వాసము కలిగిన వారము కనుక మన ఆత్మను మనము రక్షించుకున్నాం. పరిశుద్ధుల లోకములో, పునాదులు కలిగిన పట్టణములో, నిత్య సహవాసములో తండ్రితో నిత్యము జీవించేటువంటి బలమైన విశ్వాసము క్రీస్తు చేసిన కార్యాలను బట్టి. తండ్రి ఎలాగో కుమారుడు కూడా అలాగే. ఆయన ఎలాగ కార్యాలు చేశాడో దేవుడు క్రీస్తు కూడా నా ఎడల ఆ రీతిగానే చేశాడు. తండ్రి ఎలాగ తీర్పు తీర్చుతాడో కుమారుడు నాకు తీర్పు తీర్చి సిలువ దగ్గర నూతన మార్గాన్ని దయచేసి ఆయన ఎలాగ జీవించాడో కుమారుడు కూడా అలాగే జీవించాడు. కనుక నేను కూడా ఆయనలో నిరంతరము జీవిస్తాను. ఇక నువ్వు జీవించువాడును నేను. క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి నేను జీవము కలిగి ఉన్నాను. నా జీవము దేవుని గ్రంథములో కొట్టివేయబడలేదు. ఇది నా విశ్వాసం. ప్రభునందు ప్రియులరా, ఎవరు క్రీస్తు దేవుడని విశ్వాసము కలిగి ఇట్టి భాగ్యములో బలపరచబడతారు, వారి ఆత్మను రక్షించుకుంటారు, నిత్య సమాధానముతో ప్రభువులోని బలపరచు. పరలోక సంబంధమైన ప్రతి ధన్యతలో దేవుడు వారిని పాలిభాగస్తులు. అట్టి కృపా ధన్యత మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి దేవుడు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలిండునుగాక. దేవా నాయా శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా నాయొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి.
ముందుగా ఆ దేవునికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. వీడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రార్థనలోను ఆరాధనలోను ప్రసంగంలో నడిపించినటువంటి మన గురుమండల అధ్యక్షులు రెవరెండ్ మోజెస్ అయ్య గారికి కూడా సంఘం తరపున, సంఘ పెద్దల తరపున, పిసిసి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. రాబో క్రిస్మస్ దినాలకి మనకి క్యాలెండర్స్ అవసరం అండి. అయితే ముందుగానే ఆర్డర్ ఇచ్చుకుంటే కనుక మనకి త్వరగా అందుతాయి. ఎందుకంటే వాళ్ళకంతా కూడా ఇదే పని మీద ఉంటారు కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్ అవుతుంది వాళ్ళకి, మనకు అనుకున్న టయానికి అందవు. దాని విషయంలో ఎవరైనా స్పాన్సర్లు ఎవరైనా ఉండుంటే కనుక దయచేసి మా పాస్టర్ గారికి కానివ్వండి, మా సంఘ పెద్దలకు కానివ్వండి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అది ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఏంటన్నది ఒకవేళ ముందుకు రావాల్సిన వారు వస్తే కనుక పాస్టర్ గారు ఎక్కడైతే ప్రింట్ వేస్తారో వాళ్ళని కనుక్కొని మీకు తెలియజేస్తారండి. పదిహేడు 12/2024 ఆదివారం ఈరోజు తీసుకురాబడినటువంటి కృతజ్ఞత కానుకల వివరాలు. నెల్లూరి లక్ష్మి గారు 601 రూపాయి,